అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 192వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 193వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 193. ఓం లాంగలాయుధాయై నమః. ఓం లాంగలాయుధ. ఇది 5 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం లాంగలాయుధాయై నమః అని పలుకవలెను. లాంగలాయుధ ఆదిశేషస్వరూపిణి అయి హలాయుధము ధరించినది అని అర్థము. ఆదిశేషస్వరూపిణి అగుట చేసి పరమేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితామహాత్రిపుర సుందరీదేవి హలాయుధ అను నామముతో స్థవనీయమగుచున్నది. గీతలో కృష్ణ భగవానుడు అనంతశ్చాస్మి నాగానాం సర్పములలో నేను అనంతుడను అని చెప్పుకొనెను. అనంతుడనగా ఆదిశేషుడు. భగవంతుడు అనంతస్వరూపుడు కాన భగవతియు అనంతస్వరూపిణియే అని గ్రహింపవలయును. లాంగలాయుధ అనుట వలన జగన్మాత స్వస్వరూపముతో జగత్పాలనము చేయునది అని లక్షణము తెలియనగును. కావున మహామహేశ్వరి, పరమేశ్వరి, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి లాంగలాయుధ అని భక్తులచే సంకీర్తింపబడుచున్నది. లగ్నచామరహస్త శ్రీ శారదా పరివిజిత లజ్జాపద సమారాధ్య లంపటాలకులేశ్వరి. ఓం ఐం హ్రీం శ్రీం లాంగలాయుధాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.